ఇవాళ నేను మీకు పాలడ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దానికోసం ఒక థిక్ ప్యాన్ తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్గా మలయాళీ వాళ్ళ వంటకం అండి. అంటే వాళ్ళు ప్రతి ఫెస్టివల్కి ప్రతి పెళ్ళికి కంపల్సరీగా ఇది చేస్తారనమాట. వాళ్ళు ఉర్లీల్లో చేస్తారు, మన దగ్గర అది లేదు కాబట్టి ఒక థిక్ ప్యాన్, వెడల్పుగా ఉండే ప్యాన్ ఏదైనా ఒకటి తీసుకోండి. దాంట్లో ఒక 1.5 లీటర్ పాలు, ఇవి క్రీమ్ ఉన్న మిల్క్ అనమాట. అంటే చిక్కటి పాలు, అంటే లో ఫ్యాట్ మిల్క్ అలా కాదు, ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోండి. అసలు వీలైతే గేదె పాలు ఫ్రెష్గా దొరికితే అయితే బెస్ట్. సో గేదె పాలు అయితే ఇంకా బెస్ట్ అనమాట. వీటికి కొంచెం స్టీల్ స్పూనే యూస్ చేయండి, ఎందుకంటే చెక్క గరిట ఇంకేదైనా గరిట యూస్ చేస్తే దాంట్లో ఏదో ఒకటి మనం కూర వండుకున్న ఉప్పు కారం అట్లాంటివి అని ఉండిపోయినాయి అనుకోండి, పాలు ఇరిగిపోతాయి అన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 1.5 లీటర్ పాలు మనకి హాఫ్ అయిపోవాలి, అంటే 3/4 లీటర్ అన్నా అయిపోవాలన్నమాట. అంతవరకు అది పక్కనే ఉండి కలుపుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోకుండా థిక్గా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి థిక్ అవుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే పక్కనే ఉండి చూసుకుంటూ ఉండండి. ఇది అడా మిక్స్, ఇలా పాలడ మిక్స్ ఇలా దొరుకుతుందండి మార్కెట్లో. మామూలుగా మనకి పాయసం అవి దొరుకుతాయి కదా, అలాగే అనమాట. ఇలా చక్కెర యాలక్కాయ పొడి అన్నీ కలిపేసి అమ్ముతారు. దీన్ని మనం డైరెక్ట్గా వాడిచ్చిన క్వాంటిటీతో వేసి చేసేసుకోవడమే. లేదు అంటే కూడా విడిగా కూడా ఓన్లీ మనకి ఇలాంటి గ్రాన్యూల్స్ మాత్రమే దొరుకుతాయి, అది కూడా ఉడకబెట్టి వండుకోవచ్చు. నేను ఎప్పుడు అలాగే వండుతాను. ఇది ఇప్పుడు దొరికింది కదా అని ఇలా చూపిస్తున్నాను. నేను వరలక్ష్మి వ్రతానికి 31 ప్రసాదం చేస్తానండి, అందులో ఒక ప్రసాదం ఇదనమాట. అలా చేసినప్పుడు నేను ప్లెయిన్ అడ తీసుకొచ్చి చేస్తాను. సో ఇది అయిపోయింది కదా. తర్వాత ఇదేమో మిల్క్ మేడ్, ఇది హోమ్ మేడ్ మిల్క్ మేడ్ అండి. నేను చేశాను ఇంట్లో, అది లింక్ నేను ఇస్తాను చూడండి. సో కోవాలాగా అయిపోతున్న టైం కంటే కూడా ముందే కొంచెం మనం తీసేసేయాలి. తీసేసినప్పుడు అది కొంచెం ఇట్లా గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది. దాన్ని కొంచెం మనం హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది చూడండి, దాంతో బ్లెండ్ చేసేస్తే ఇలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో ఇది కూడా హోమ్ మేడే. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మరీ హైలో లేదు, అలానే మరీ సిమ్లో లేదు, మీడియంలో ఉందన్నమాట. ఇది మెల్లిగా థిక్గా అవ్వాలి, మాడిపోకూడదు. మాడితే అది వేరే టేస్ట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని మాడకుండా కొంచెం పక్కనే ఉండి, మామూలుగా మనకి బజార్లో అమ్ముతారు చూడండి రబుడి అని, అలా అటువంటి కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. అంటే ఒక మంచి థిక్ క్రీమీ టెక్స్చర్ ఉండాలి. సరేనా? పాలు కొంచెం థిక్ అయిన తర్వాత, అంటే కొంచెం క్వాంటిటీ రెడ్యూస్ అయిన తర్వాత మనం మిల్క్ మేడ్ వేద్దాం. కొంచెం షుగర్ కూడా వేయాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే. అంటే మనం ప్లెయిన్ పాలడా తీసుకొచ్చి వండుకుంటున్నాం అంటే అప్పుడు షుగర్ వేయాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ మిక్స్ ఉంది కాబట్టి మనం ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. దీన్ని 2 రకాలుగా కూడా వండుకుంటారు. ఇలా ఒక రకమను కొంచెం షుగర్ క్యారమలైజ్ చేసి వండుతారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడైనా అది కూడా చూపిస్తాను నేను మీకు. మామూలుగా మా కాలనీలో చిన్న చిన్న పార్టీస్ లాగా మామూలుగా అందరూ లేడీస్ కలుస్తూ ఉంటారు కదా, అటువంటి అప్పుడు ఆ కిట్టి పార్టీస్ అప్పుడు మేము ఏం చేస్తామంటే ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ వండుకొని వస్తామన్నమాట. సో మాకు ఒక మలయాళీ ఫ్రెండ్ ఉంది, తన్ని మేము ఖచ్చితంగా ఇదే వండుకొనిరా అని మేము చెప్తాం. సో తను ఎప్పుడు చేసుకొని వస్తుంది, తన దగ్గర నేర్చుకున్నది అనమాట ఇది. పాలు కొంచెం రెడ్యూస్ అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు పాలు కొంచెం, మరీ కాదు, కొంచెం రెడ్యూస్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ ఇందులో వేసేద్దాం. ఎందుకంటే షుగర్ వేసి ఉంటుంది కదా ఇందులో, ఇది వేసిన తర్వాత కూడా పాలు కొంచెం పలచగా అవుతాయి అన్నమాట, ఎందుకంటే షుగర్ వల్ల. సో మనకి బాగా థిక్గా ఇట్లా క్రీమ్ లాంటి కన్సిస్టెన్సీ కావాలి. ప్లస్ ఇవి ఉడకాలి కూడా కాబట్టి
ఇప్పుడు వేసేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు మెజర్మెంట్ ప్రకారమే షుగర్ వేసి ఉంటారు కాబట్టి మనం కొంచెం మిల్క్ మేడ్ వేద్దాం, జస్ట్ టు ఎన్హాన్స్ ద టేస్ట్ అనమాట. ఒక 5-6 స్పూన్స్ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ బాగా థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇలా ఉడికిపోయింది కదా అని ఆపేసామనుకోండి, పాలకు పాలు పాలడాకి పాలడా అన్నట్టుగా విడివిడిగా ఉంటే, ఇలా ఉంటే బాగోదు. ఒక బాండ్ లాగా ఉండాలన్నమాట రెండు కూడా. అట్లా నోట్లో వేసుకొని తింటుంటే ఒక క్రీమీ టెక్స్చర్ ఉండాలి. అందుకోసమని మనం మిల్క్ మేడ్ కూడా కొంచెం యాడ్ చేసాం. లేదు చాలా స్వీట్నెస్ అయిపోతుంది మాకు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ఇష్యూస్. ఇప్పుడు ఇది బాగా థిక్గా అవ్వాలి. థిక్గా అయ్యే వరకు నేను ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, మీకు బోరింగ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడితో ఆపేసి థిక్గా అయిన తర్వాత చూపిస్తాను, సరేనా? చూసారా, చాలా వరకు థిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది అనమాట. సో ఈ సైడ్స్ ఉన్నదంతా ఇలా స్క్రేప్ చేసేసుకుంటూ దీంట్లోకి వేసేసేయండి. మాడిపోకుండా చేయాలన్నమాట, అప్పుడే కొంచెం రుచిగా ఉంటుంది. చేసుకునేది ఏదైనా రుచిగా చేసుకోవడం బెస్ట్ కదా. ప్లస్ ఇది కనుక మనం అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నామంటే అస్సలకే మాడకూడదు, ఎందుకంటే మాడినవి అలాంటి ప్రసాదాలుగా పెట్టాం కదా మనం, అందుకని. ఇప్పుడు ఇది సగ్గుబియ్యం లాగే అనమాట. అంటే ఇలా ఉడికినప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది, అప్పుడు మనకి తెలిసిపోతుంది ఉడికింది అన్న విషయం. ఇది ఇంత చాలు. ఎందుకు అంటే చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం థిక్గా అయిపోతుంది. మనం ఇంకా థిక్గా చేసేసామంటే మరి ఉప్మాలా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంత గరిట జారుగా ఉంటే ఓకే. సో ఇది సిమ్లోనే ఉంది కదా. ఇప్పుడు కొంచెం మనం దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేపి వేసుకుందాం. మనం ఇంతవరకు దీంట్లో నెయ్యి కానీ ఏమీ వేయలేదు, ఇప్పుడు వేస్తామన్నమాట జీడిపప్పు వేపినప్పుడు, సరేనా? దీన్ని సిమ్లో పెట్టి కొంచెం చూసుకుంటూ ఉండండి మాడిపోకుండా. నెక్స్ట్ జీడిపప్పు వేపుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసాను. నెయ్యి కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్ జీడిపప్పు, ఇన్ని అని ఏం కాదు, మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, మాడిపోకూడదు. ఇవి కొంచెం లైట్ షేడ్ వస్తున్నప్పుడు కిస్మిస్ వేసేసేయండి. ఈ కిస్మిస్ వేగే లోపల ఈ జీడిపప్పు కూడా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఏదైనా వంట చేసేటప్పుడు ఓపిక్గా అక్కడే ఉండి చేసామనుకోండి, అది 101% టేస్టీగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఇది ఎత్తి పాలడాలు వేసేద్దాం. నేను ఈ స్టవ్ ఆపేసాను. చూసారా యమ్మీగా ఉందా లేదా? ఇది చల్లగా తింటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఇలా ఫస్ట్ టైం వండుతున్నారు అనుకోండి, ఒకవేళ మీకు తెలియకుండా థిక్గా అయిపోయింది అంటే దాని గురించి ఏమంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ పాలు కానీ లేదంటే నీళ్లు కానీ వేడి చేసి దీంట్లో కలిపేశారనుకోండి, కొంచెం డైల్యూట్ అవుతుంది, సరేనా? దాని గురించి ఏమంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. పాలడ రెడీ అయిపోయిందండి. గార్నిషింగ్ కోసం జస్ట్ లైట్గా కొంచెం బాదం
పిస్తా, కొంచెం బాదం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. సో దీన్ని కొంచెం సేపు ఇలాగే వదిలేస్తే రూమ్ టెంపరేచర్కి వస్తుంది. దాని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది అమ్మవారికి ప్రసాదంలా కూడా పెట్టచ్చు. సో ఇది మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.